మీ భార్య అందంగా లేదని, ఆమె దగ్గర ఎప్పుడూ చెమట వాసన వస్తుందని మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? ఒక్క నిమిషం ఈ కథ వినండి, మీ ఆలోచనే మారిపోతుంది. రమేష్ తన ఫోన్లో ఇన్స్టాగ్రామ్ మోడల్స్ ఫోటోలు చూస్తూ మురిసిపోతున్నాడు. అబ్బా, ఒక్కొక్కరు ఎంత అందంగా ఉన్నారో, దేవకన్యల్లా మెరిసిపోతున్నారు. నా భార్య ఉంది, ఎప్పుడు చూసినా ఆ జిడ్డు మొహం, ఆ చెమట వాసన అనుకుంటూ విసుక్కున్నాడు. అప్పుడే వంటగదిలో గంటల తరబడి కష్టపడి నైటీలో ఉన్న రమేష్ భార్య కాఫీ తీసుకుని వచ్చింది. రమేష్ తన ఫోన్లో పరాయి అమ్మాయిల ఫోటోలు చూస్తూ తనను అసహ్యించుకుంటున్న విషయం ఆమెకు అర్థమైంది. ఆమె ఏమీ మాట్లాడకుండా కాఫీ ఇచ్చి నేరుగా బెడ్రూంలోకి వెళ్లి తలుపులేసుకుంది. కాసేపటి తర్వాత ఒక పట్టుచీర కట్టుకొని, చక్కగా నగలు పెట్టుకొని దేవతలా రెడీ అయ్యి బయటకొచ్చింది. ఆమెను చూసి రమేష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నిజంగా నువ్వేనా? ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆమె నవ్వుతూ ఒక చేదు నిజం చెప్పడం మొదలుపెట్టింది. అయినా మీలాంటి వాళ్ళకి ఇంట్లో ఉండే భార్యలు ఎలా నచ్చుతారులేండి. ఇప్పుడు నేను ఎలా రెడీ అయ్యానో ఇలా ఉంటేనే మీకు బాగా నచ్చుతారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, మేము ఇలా అందంగా రెడీ అయ్యి ఇంట్లో కూర్చుంటే నష్టమయ్యేది మీకే. నా దగ్గర చెమట వాసన వస్తుందని అసహించుకున్నారు కదా, ఆ వాసన ఎందుకు వస్తుందో తెలుసా? పొద్దున్నే 5 గంటలకే లేచి ఇల్లు శుభ్రం చేసి మీకోసం వంట చేసి మీరు టైంకి ఆఫీస్కి వెళ్లాలని హడావిడిగా అన్నీ సిద్ధం చేస్తుంటే వచ్చేది ఆ చెమట వాసన. ఒక ఆఫీస్ని మేనేజ్ చేసే మీరు ఒకరోజు మా గరిటె పట్టుకొని ఇల్లు మేనేజ్ చేయండి, అప్పుడు తెలుస్తుంది మా కష్టం. అంతెందుకు, మా ఆడవాళ్ళకి పిల్లలు పుడితే అన్నం పోతుందని మాకు ముందే తెలుసు. కానీ మీ వంశాన్ని మా కడుపులో మోయడానికి మా అందాన్ని త్యాగం చేస్తాం. కేవలం అమ్మ అని పిలిపించుకోవడానికి మా శరీరం వికారంగా మారినా పర్లేదనుకుంటాం. మీరు చూసే ఆ ఫోటోల్లోని అందం మేకప్ తీస్తే ఉండదు, కానీ భార్య చేసే ఈ త్యాగాల్లో ఉండే అందం వెలకట్టలేనిది అని చెంప పగిలేలా చెప్పింది. ఆ మాటలు వినగానే రమేష్ కి తన తప్పు అర్థమైంది. నోటి నుండి మాట రాక సిగ్గుతో తలదించుకున్నాడు. మిత్రులారా, భార్య అంటే కేవలం అందంగా కనిపించే బొమ్మ కాదు, ఆమె మీ ఇంటిని నిలబెట్టే వెన్నెముక. ఆమె మీద వచ్చే చెమట వాసన అది కేవలం వాసన కాదు, మీ కుటుంబం కోసం ఆమె చిందించిన రక్తం. అందం ఎప్పుడూ కళ్ళకి కనిపించే దానిలో ఉండదు, ఆమె చేసే త్యాగంలో ఉంటుంది.